హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించే వీడియో ఏమిటంటే వామ్ జాబ్ చేశానండి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. అదే విధంగా మీరు చేసి చూడండి. ఇది కడుపు నొప్పికి బాగా పనిచేస్తుందండి. ఇది నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. జలుబు కట్ట చేసినప్పుడు కూడా తింటే చాలా బాగుంటుందండి. ఇది 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను కదా, దాన్ని బాగా కడుక్కొని అడుగున రాళ్ళు ఉంటాయండి, గాలించుకోవాలి. అలా గాలించుకోవాలండి. గాలించుకుంటే అడుగున రాళ్ళు వస్తాయని రాళ్ళు తీసి పక్కన పడేయాలి. చూడండి, రాళ్ళు వస్తాయి, చూపిస్తాను మీకు. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో అలా రాళ్ళు వస్తాయండి. అవి బియ్యం కూడా కాదండి, బియ్యం నూక అండి. అది 1/2 కేజీ బియ్యం నూకకి 1/2 కేజీ చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని అందులో కావాల్సిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చెనగపప్పు, వాము, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు తీసుకోవాలండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అందులో ముందుగా వాము వేసుకోవాలి. వాము కొంచెం వేగిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. లైట్గా కొంచెం మగ్గిన తర్వాత అల్లం ముక్కలు, ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా మొత్తం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక 1/2 కేజీ చింతపండు నానబెట్టాం కదండి, దాన్ని పులుసు కింద తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అవి మొత్తం మగ్గిన తర్వాత అందులో పులుసు వేసుకోవాలండి. ఆ పులుసు 1 లీటర్ నీళ్ళు పోసామండి మనం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని మనం 2 లీటర్ నీళ్ళు పోసుకోవాలండి. ఉట్టి వాటర్ వేసుకోవాలి, 2 లీటర్లు వేసుకోవాలి. ఇందులో 1 లీటరు చింతపండు పులుసు వేసాం కదండి, ఇది మొత్తం 2.5 లీటర్లు వేసుకోవాలి నీళ్ళు. రుచికి సరిపడగా ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలండి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందండి చూడడానికి. ఇది మొత్తం చిన్నపిల్లల పెద్దలకు అందరికీ బాగుంటుందండి. బాగా మరిగిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్నాం కదండి నూక, ఆ బియ్యం నూకని వేసుకోవాలండి. అందులో జలుబు ఉన్న వాళ్ళకి, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఇది వారానికి ఒకసారి తిన్నా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఒంటికి. అది కూడా వేసుకున్నాం కదా, బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అదిగోండి అయిపోయింది. అలా పలసగానే దించేసుకోవాలండి. అది చల్లారి కోల్ది గట్టి పడుతుంది, కానీ పలసగా తింటేనే బాగుంటుందండి.